పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మేము చేసిన తప్పేంటి? ఆకలితో ఉన్న భక్తులకు కడుపు నిండా అన్నం పెట్టడమే మేము చేసిన నేరమా? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసేందుకే మాపై ఈ కక్ష సాధింప? ఇది అరుణాచలంలో 6 ఏళ్లుగా వేలాది మంది భక్తుల ఆకలి తీరుస్తున్న ఒక తెలుగు నిర్వాహకుడి గుండెకోత. పరమశివుడు కొలువైన అరుణాచల క్షేత్రంలో తెలుగు వారికి ఘోర అవమానం జరిగింది. కనీసం ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా అధికారులు బుల్డోజర్లతో వచ్చి ఆశ్రమాన్ని నేలమట్టం చేశారు. దీంతో అక్కడ అన్నదాన సత్రం నడుపుతున్న తెలుగు వారి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రతి నెల పౌర్ణమికి సాధారణ రోజుల్లో వేలాది మంది తెలుగు భక్తులు, నిరుపేదలు అరుణాచలానికి గిరి ప్రదక్షిణ కోసం వస్తుంటారు. అలాంటి భక్తుల ఆకలి కేకలు చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కొందరు దాతలు కలిసి 6 ఏళ్ల క్రితం ఒక ఆశ్రమాన్ని, నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం శివభక్తితో మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతిరోజు వందలాది మందికి ఉచితంగా వేడివేడి అన్నదానం అందిస్తున్నారు. భక్తులకు నీడను, ఆకలికి అన్నాన్ని ఇస్తూ ఆ ప్రాంతంలో ఎంతో మందికి పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే ఆదివారం ఉదయం ఆశ్రమ నిర్వాహకులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం సామాగ్రిని బయటకు తీసుకెళ్లే సమయం కూడా ఇవ్వకుండా తమిళనాడు స్థానిక అధికారులు బుల్డోజర్లతో ఆశ్రమానికి చేరుకున్నారు. నిత్యాన్నదానం కోసం సిద్ధం చేసిన బియ్యం బస్తాలు, వంట పాత్రలు, భక్తులు విశ్రాంతి తీసుకునే గదులను క్షణాల్లో నేలమట్టం చేశారు. సత్రం నిర్వాహకులు, సిబ్బంది, అధికారుల కాళ్ల వేళ్ల పడి, అయ్యా అది దేవుడి కార్యం, చట్ట ప్రకారం ఏమున్నా నోటీసు ఇవ్వండి అని వేడుకున్న అధికారులు కనికరించలేదు. తన కళ్ల ముందే 6 ఏళ్ల శ్రమ, భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి నిలయం కూలిపోతుంటే నిర్వాహకుడు తట్టుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నందుకే మాపై ఇంత వివక్ష చూపిస్తున్నారు. స్థానికేతులమనే నెపంతోనే కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మా సత్రాన్ని కూల్చేశారు. ఆకలితో వచ్చే భక్తులకు అన్నం పెట్టడం మేము చేసిన తప్ప అంటూ ఆయన ఏడుస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. భక్తి క్షేత్రంలో కూడా ప్రాంతీయ వివక్ష చూపిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిత్యాన్నదానం చేసే ఆశ్రమంపై ఉక్కుపాదం మోపడం ఏ రకమైన న్యాయమని తమిళనాడు ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులను నిలదీస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత నిర్వాహకులకు న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. పూత భవనాన్ని నేలమట్టం చేశారు. 6 సంవత్సరాల నుంచి ఆకలి తీరుస్తున్నారు. ఇక్కడ ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనే ఒక దుర్మార్గపు దుశ్చర్యతో ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఉదయాన్నే వచ్చి 5 గంటల నుంచి మొత్తం అరుణాచల శివ ఆకలి తీర్చడమేనే చేసి తప్ప, ఆకలి తీర్చడమేనే చేసి తప్ప, భగవంతుడా ఏమైపోయావట.